నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం సుడిగాలి పర్యటన చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, ఆత్మకూరు, సంఘం మండలాల్లో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. ఆయా మండలాల్లో మంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 7 కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేశామని తెలిపారు. ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే 10 మాసాలలో 56 కోట్ల నిధులతో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఈరోజు మన ఆత్మకూరు మున్సిపాలిటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి నాయకత్వంలో బలహీన వర్గాలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వర్గాల యొక్క సంక్షేమానికి ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కుట్టు శిక్షణ కేంద్రంలో మీరే కాదు, ఇంకా మిగిలినటువంటి 200 మందిని కూడా ఇక్కడే చేర్చి అందరికీ ఉచిత కుట్టు మిషన్లు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసి ఆదేశాలు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకు. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారి పేరుతో ఇళ్ల కాలనీలని 1 సెంటు భూమి ఇచ్చి ఇళ్లు కట్టకుండా వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి దాదాపు 2.5-3 లక్షల రూపాయలు అయ్యేటువంటి ఇల్లు నిర్మాణం మీకే అప్పచెప్పడానికి ఇవాళ మేము పథకం ప్రకటించడం జరిగింది. ఎవరి ఇల్లు కావాలన్నా సరే ఆ ఇల్లు మంజూరు చేస్తాం. 2 సెంట్ల భూమి మరి పట్టణ ప్రాంతాల్లో, 3 సెంట్ల భూమి గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడానికి ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క జగనన్న లేఅవుట్లని గతంలో మనల్ని మోసం చేసి మనల్ని దగా చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి సరైన గుణపాఠంగా ఇవాళ ప్రతి పేదవాళ్ళు ఇల్లు కావాలంటే ఇల్లు మంజూరు చేస్తాం, మీరు ఇల్లు నిర్మాణం చేసుకోండి అని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తున్నాం. ఎన్ని గ్యాస్ సిలిండర్లకు ఇస్తున్నామంటే 29,936, ఇంచుమించుగా 30,000 కుటుంబాలకి ఇవాళ ఉచిత గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తే దానికి 2,79,823 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేది. ప్రభుత్వం నిధుల నుంచి ప్రతి మహిళకి మేలు జరగాలి, పేద కుటుంబాల మహిళలకి ఆర్థిక స్వావలంబన రావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి మీకు మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గతంలో 3,000 ఇస్తే ఇవాళ 4,000 ఇస్తారు. వికలాంగులకి అప్పుడు 3,000 ఇస్తే ఇప్పుడు 6,000 ఇస్తారు. కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ చేయించుకుంటామంటే గతంలో 6,000 ఇస్తే ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తారు. అలాగే అసలు మతి స్థిమితం కోల్పోయి ఎదుగు బొదుగు లేనటువంటి బిడ్డలు మంచం మీద పడి ఉంటే ఆ బిడ్డల్ని చూసుకోలేక ఆ తల్లిదండ్రులు బాధపడుతుంటే 15,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి మంచినీళ్ళకి అవ్వండి, రోడ్లు అవ్వండి, ట్రైన్లు అవ్వని, ఎలక్ట్రిక్ దీపాలు అవ్వనివ్వండి, అలాగే మీకు వచ్చేటువంటి త్రాగునీటి సమస్యని 3 రోజులకు వచ్చి 1 రోజు వచ్చే సాగునీటిని గతంలో నేను ఉన్నప్పుడు ప్రతిరోజు నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే మళ్ళీ ప్రభుత్వం వచ్చి 3 రోజులకు 1 రోజు చేశారు. ఇవాళ తిరిగి ప్రతిరోజు మీకు నీరు ఇవ్వాలనే కార్యక్రమానికి నిధులు తెచ్చాం, పనులు మొదలు పెట్టబోతున్నాం. కాబట్టి అభివృద్ధి ఒక